దయచేసి అర్థం చేసుకుని మిత్రులారా, అమెరికాలో దేశాధ్యక్షుడి యొక్క కుమారుడు వెళ్ళి ఒక వైన్ షాప్ లో వైన్ కొనుగోలు చేయాలంటే మీ వయసు మైనర్గా ఉన్నందువల్ల దేశాధ్యక్షుడిని గమనించాలి. దేశాధ్యక్షుడిని కౌన్సిలింగ్ చేసి ఆ దేశంలో కౌన్సిలింగ్ చేయించినటువంటి పరిస్థితి అమెరికాలో మనం చూస్తూ ఉన్నాం. ఆ చట్టాలు ఆ రకంగా పనిచేస్తూ ఉన్నాయి. మన జీవిత కాలంలో ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఈ జీవితంలో కనీసం ఒక కౌన్సిలర్ని కుమారుడని ఏదైనా నేరం చేస్తే ఆ రకంగా శిక్షించడానికి చట్టాలు ఉన్నాయా? చట్టాలు నేరం చేయడం వైనరిగా కేవలం వైనరిగా దేశాధ్యక్షుడి చేతులు పట్టుకొని పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చినటువంటి పరిస్థితి మన చుట్టూ ఉన్న దేశాల్లో ఉంది. దయచేసి అర్థం చేసుకుంటే ఇప్పుడు జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. పెద్దలు